ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 81వ శ్లోకము. కంచిత్ కాలము మాహేశ భవతః పాదారవిందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా తదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. శంకర, ఉమానాథ, నీ పాదాలను అర్చించటంలో, నీకు ధ్యానం చేయడంలో, సమాధి స్థితిని పొందడంలో, నీకు నమస్కారాలు పెట్టడంలో, నీ కథలు వినటంలో, నీ దర్శనం పొందటంలో, నీ స్తోత్రాలు పఠించటంలో, వీటన్నిటిలోనే నా మనసు చాలా ఆనందంగా ఉంటున్నది. నీ భక్తుల హృదయం ఎంతో ఆనందం పొందుతున్నది ఇవన్నీ చేయడం వలన. కాబట్టి అట్లాంటి వాడే జీవన్ముక్తుడు అవుతాడు కదా, ముక్తిని మోక్షాన్ని పొందుతాడు కదా. శంకర, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయసేయ కదే అన్నట్లుగా ఎప్పుడు నీ స్మృతి, నీ శృతిలో ఉండటం వలననే మా వంటి భక్తులు జీవన్ముక్తులుగా, మోక్షానికి అర్హులుగా, ముక్తిని పొందటానికి అర్హులుగా అర్హతను పొందుతున్నారు కదా శంకర. ఓం శ్రీ గురుభ్యో.